हाय फ्रेंड्स हाय मल्ली బయలుదేరుతున్నాం అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి హాయ్ చెప్పుమా దాసాయి హాయ్ ఫ్రెండ్స్ తను హాయ్ అరకొచ్చాడు హాయ్ 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 ఫ్రెండ్స్ ఆటోలు బాగున్నాయా ఇక్కడ తాత కూడా వస్తున్నారు ఫ్రెండ్స్ నాన్ని పంపిస్తున్నారు ఎవరో హాయ్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇదంతా జర్నీ వ్లాగ్ అనమాట. సడన్గా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరు అంటే అమ్మ వాళ్ళ ఊరు అనమాట. ట్రావెల్ అయ్యి వెళ్తూ ఉన్నాం ఆటోలో. అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే కర్నూలు నుంచి ఒక చిన్న పల్లెటూరు అనమాట. దాదాపు ఒక 30 కిలోమీటర్స్ అలా ఉంటుంది. నందికొట్కూరు సైడ్ ఒక చిన్న పల్లెటూరు అమ్మ వాళ్ళది. అయితే ఇది కర్నూలు మీదుగా వెళ్తూ ఉన్నాం అన్నమాట. సో మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను ఈ చిన్న వీడియోని. అయితే అమ్మ అయితే ఫ్రూట్స్ కోసం ఇక్కడ స్టాప్ చేసి ఫ్రూట్స్ కొనుక్కుందాము అనేసి వెయిట్ చేస్తూ ఉంది. అండ్ మా పెద్ద బాబు ఏమో అన్నీ షూట్ చేస్తూ ఉన్నాడు అనమాట, ఎలా ఎలా వెళ్తున్నాం అనేది. మా పిల్ల ఇంకా తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుంది, బనానాస్ అవన్నీ. అన్నీ అమ్మ నేను సరదాగా పిల్లలు అంతా ఆటోలో వెళ్ళాం ఫ్రెండ్స్. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరు ఎందుకు వెళ్ళాము అంటే అమ్మమ్మది ఆరాధన అన్నమాట. అంటే చనిపోయిన రోజు చాలా బాగా అందరినీ పిలిచి భోజనాలు పెట్టడం అలా చేస్తారు. సో అందుకని మేము ఇలా వెళ్ళాల్సి వచ్చింది అన్నమాట కర్నూలు నుంచి. ఆ ఊరు వెళ్ళినప్పుడు అంతా అసలు ఒక విధమైన హ్యాపీనెస్ అన్నమాట. గ్రీనరీ అంటే చుట్టూ పొలాలు అలా ఉంటాయి. సో మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఈ వ్లాగ్. అయితే మనకందరికీ తెలుసు పొలాలన్నా మనకి చాలా ఇష్టం. సో ఇక్కడ వెళ్ళే దారిలో అయితే ఎంకాయపల్లి వెళ్ళమ్మ అంటారు కదా, సో అక్కడ అన్నమాట. అండ్ ఇలాగే వెళ్తూ ఉన్నాం. యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చేసి వెనస్డే వ్లాగ్. సో ఇలాగే వెళ్తూ ఉన్న రోడ్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ. అయితే చెరువు ఇవన్నీ చూసారా, నిండు కుండలాగా వచ్చేసింది అనేసి షేర్ చేస్తున్నాను.
అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరైతే వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడంతా ఇలా పచ్చగా ఉంటుంది అన్నమాట. చిట్ట చివర పెద్ద 2 ఎకరాల పొలంలో వరుసగా ఉంటాయన్నమాట. చూసారా, ఇదే అన్నమాట. ఇంకా మా మేనమామ చూడండి, మా పెద్ద మామ, మొత్తం 7 మంది అన్నమాట నాకు మేనమామలు. సో మా పెద్ద మామ మా కోసం వచ్చాడనమాట. తీ అనేసి నన్ను తీస్తున్నావా అమ్మ అంటాడు. ఒక సరదా అన్నమాట పిల్లలు. ఈ రోల్ ఇది వచ్చేసి రుబ్బురుది దాదాపు 200 సంవత్సరాల నుంచి అది వంశపారపరంగా అలాగే ఉంది. అందరూ గ్రైండర్స్, మిక్సీలు అవి వాడతాం. బట్ వీళ్ళు ఏదైనా పూర్ణం అలా ఏదైనా చేయాలి అంటే దాంతోనే రుబ్బాలి అన్నమాట. చూస్తున్నారా, ఇది కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ అమ్మ తీసుకొచ్చిన పువ్వులు ఇవన్నీ సమాధి అంటే అమ్మమ్మ సమాధి పైన వేసేకి అమ్మ అయితే తీసుకొచ్చింది. అండ్ ఈ ఇల్లంతా మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు.
చూసారా ఎంత నీట్గా పెట్టుకున్నారో, పల్లెటూరు అయినప్పటికీ చాలా నీట్గా. అప్పటి కాలం దెంతలు అంటారు కదా, అవన్నీ మీకు షేర్ చేస్తున్నాను అనమాట. మా మేనమామ వాళ్ళ ఇల్లు ఇలాగే 7 వరుసగా ఉంటాయి. అండ్ ఇవన్నీ మీకు అప్పటి కాలం డోర్స్ అవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఎవరైనా సరే మనమంతా సిటీస్లో ఉన్న వాళ్ళకి ఈ పల్లెటూరి వాతావరణం ఇవన్నీ మనకు తెలియదు కదా. సో ఇవన్నీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.